ఆల్రైట్ గైస్, లాస్ట్ వీడియోలో మనం హెడ్ ట్యాగ్లో ఉన్న మెటా డేటా గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం బాడీ ట్యాగ్లో ఉన్న హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో దీనికోసం నేను ఇంకో ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో tutorial5.html అండ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేశాను. మళ్ళీ సేమ్ ఎమిట్ అబ్రివేషన్. సో మీకు ఎమిట్ అబ్రివేషన్ అంటే ఏంటో తెలియకపోతే ఒకసారి మనం దీన్ని గూగుల్ చేసి చూపిస్తాం. సో బేసిక్గా ఎమిట్ ఈజ్ ఎ ప్లగిన్ ఫర్ మెనీ పాపులర్ టెక్స్ట్ ఎడిటర్స్ విచ్ గ్రేట్లీ ఇంప్రూవ్స్ HTML అండ్ CSS వర్క్ ఫ్లో. సో మన యొక్క వర్క్ ఫ్లోని ఎఫిషియెంట్గా అండ్ ఫాస్ట్గా చేయడం కోసం ఎమిట్ అనేది ఒక ప్లగిన్గా ఉంటుంది. సో ఇది మోస్ట్ పాపులర్ టెక్స్ట్ ఎడిటర్స్లో అయితే ఉంటుంది. మనం దీన్ని ఇన్స్టాల్ చేయనవసరం లేదు. మనం ఏ టెక్స్ట్ ఎడిటర్ అయితే ఇన్స్టాల్ చేస్తాం, సపోజ్ మన విజువల్ స్టూడియో కోడ్, సో అది ఒక పాపులర్ టెక్స్ట్ ఎడిటర్ కాబట్టి దానిలో ఇన్బిల్ట్గా అయితే ఎమిట్ అనేది వస్తుంది. సో మనం నెక్స్ట్ మాట్లాడినట్టయితే హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి. నేను ఇక్కడ టైటిల్ చేంజ్ చేసి హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ అయితే ఇస్తున్నా. సో మనం ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ గురించి మాట్లాడినట్టయితే H1. సో H1 అనేది హెడ్డింగ్ ట్యాగ్. సో బేసిక్గా మనం ఏదైనా బోల్డ్గా చూపించాలనుకుంటే లేదంటే సైజ్లో బిగ్గా చూపించాలనుకుంటే మనం H1 ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఆయుష్ అనేది రాస్తాను. సో అట్ ది సేమ్ టైం పారాగ్రాఫ్. సో P paragraph. సో దిస్ ఈజ్ పారాగ్రాఫ్. ఓకే, సేవ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ గో లైవ్ అనే ఆప్షన్ కనబడుతుంది. మనం దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆయుష్ వచ్చింది అండ్ దిస్ ఈజ్ పారాగ్రాఫ్. సో నెక్స్ట్, సో హెడ్డింగ్ అనేది 6 ట్యాగ్స్ అయితే ఉంటాయి. సో H1 to H6. సో నేను అది చేసి చూపిస్తాను. సో దానిలో మీకు డిఫరెన్స్ అనేది అయితే తెలుస్తుంది. సో H2 ఆయుష్, సో దీన్ని సేవ్ చేద్దాం. మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు. సో నేను ఒకసారి దీన్ని జూమ్ చేస్తా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో H1 ట్యాగ్, H2 ట్యాగ్, H3, H4, H5, H6. సో మీరు దీనిలో డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా హెడ్డింగ్ ట్యాగ్ అనేది అయితే యూజ్ చేస్తారు. సో మనం నెక్స్ట్ మాట్లాడినైతే పారాగ్రాఫ్. సో మనకి కొన్ని కేసెస్లో అక్కడ ఏమీ రాయడం ఇష్టం ఉండదు. లైక్ మనకి సపోజ్ ఏదైనా కంటెంట్ తర్వాత మన క్లయింట్ ఎవరైనా ఇస్తా అంటే, సో మనం ముందు ఏదైనా రాసి ఉంచుకోవాలి కదా. సో దానికోసం మనం ఎలా అయితే టైప్ చేస్తాం. సో ఇది చూడడానికి చాలా అగ్లీగా అయితే ఉంటుంది. సో మనం దీనికోసం ఏం చేస్తామంటే, మనం ఎప్పుడైతే దీనిలో లోవర్ ఎమ్ అని టైప్ చేస్తామో ఇది ఒక ఎమిట్ అబ్రివేషన్ ఇస్తుంది. సో మనం లోవర్ ఎమ్ తర్వాత ఎంత నంబర్ అయితే టైప్ చేస్తామో అన్ని వర్డ్స్ అయితే మనకి ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను 10 అని టైప్ చేస్తే నాకు ఇక్కడ 10 వర్డ్స్ అయితే రావాలి. సో ఇక్కడ చూడొచ్చు 10 వర్డ్స్ అయితే నాకు వచ్చాయి. సో ఇది సేవ్ చేస్తే ఇక్కడ చూస్తే సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో అలా కాదు, నాకు ఇంకా ఎక్కువ వర్డ్స్ కావాలి అనుకుంటే సో మళ్ళీ లోవర్ ఎమ్ అని టైప్ చేసి సపోజ్ నాకు ఇప్పుడు 502 వర్డ్స్ అయితే కావాలి. సో ఎంటర్. సో 502 వర్డ్స్ అయితే వస్తాయి. సో ఇది హారిజాంటల్గా అయితే వెళ్ళిపోతుంది అది. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి కమాండ్ ప్యాలెట్లో టాగల్ వర్డ్ ర్యాప్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. నాకు ఇది వర్క్ అవ్వట్లేదు, బట్ మీ కేసులో అయితే వర్క్ అవుతుంది. సో దీన్ని సేవ్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు 502 వర్డ్స్ అయితే నాకు వచ్చేసాయి. సో ఈ విధంగా మనం ఒక పారాగ్రాఫ్ని అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఈ పారాగ్రాఫ్లో స్ట్రాంగ్ ట్యాగ్ అండ్
ఎంఫసైజ్ ట్యాగ్ గురించి. సో ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ స్ట్రాంగ్ ట్యాగ్ వాడితే, సో స్ట్రాంగ్ ట్యాగ్ అయితే వాడాను. సో నేను ఇక్కడ మళ్ళీ లోరెమ్ 4, సో నాకు ఇక్కడ 4 వర్డ్స్ అయితే కావాలి లోరెమ్వి. సో ఇక్కడ మళ్ళీ నేను సేవ్ చేసాను. సో ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్గా అయితే వచ్చింది. సో మనం ఇది బోల్డ్లో కూడా యూజ్ చేయొచ్చు, బట్ మనకి బోల్డ్ అండ్ ఇటాలిక్కి బదులుగా మనం స్ట్రాంగ్ అండ్ ఎంఫసైజ్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. బికాజ్ మనం మోడర్న్ లుకింగ్ వెబ్సైట్లో బోల్డ్ అండ్ ఇటాలిక్ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే పర్లేదు, బట్ SEOలో మనకి వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వదు. సో దానికోసం స్ట్రాంగ్ ట్యాగ్ అండ్ ఎంఫసైజ్ ట్యాగ్ అయితే వాడతాం. సో నెక్స్ట్ ఎంఫసైజ్ ట్యాగ్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఎంఫసైజ్కి EM ట్యాగ్ అయితే ఉంటుంది. సో మళ్ళీ నాకు ఇక్కడ లోరెమ్ 4 అయితే నేను ఎంటర్ చేస్తాను. సో మళ్ళీ సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఇటాలిక్గా అయితే వచ్చింది. సో అట్ ది సేమ్ టైం మనం ఇటాలిక్ ట్యాగ్ని కూడా వాడచ్చు. సో ఇటాలిక్, సో ఇక్కడ బోల్డ్ ట్యాగ్ని కూడా ఒకసారి వాడి చూపిస్తాను. సో బోల్డ్కి B ట్యాగ్ అయితే వాడతారు. సో లోరెమ్ 2 క్యారెక్టర్స్ నాకు కావాలి. ఎంటర్, కంట్రోల్-S. సో ఇక్కడ చూడొచ్చు ఇది బోల్డ్. ఇదే విధంగా స్ట్రాంగ్ ట్యాగ్ కూడా అదే విధంగా వర్క్ చేస్తుంది అండ్ బోల్డ్ కూడా అదే విధంగా వర్క్ చేస్తుంది. ఇది ఇటాలిక్, దీన్ని ఎంఫసైజ్గా మనం యూజ్ చేయాలి. సో ఇటాలిక్కి I ట్యాగ్ అయితే వాడతారు. సో ఇక్కడ చేసి చూపిస్తాను ఇటాలిక్. సో I ట్యాగ్ క్లోజ్, మళ్ళీ లోరెమ్ 2 క్యారెక్టర్స్. ఓకే, కంట్రోల్-S. సో ఇక్కడ చూడొచ్చు ఇటాలిక్ అండ్ ఎంఫసైజ్ సేమ్ ఒకేలా ఉంటాయి అండ్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్ కూడా ఒకేలా ఉంటాయి. సో మనం SEOలో మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వాలి అనుకుంటే మనం ఇటాలిక్ అండ్ బోల్డ్ ట్యాగ్స్ని అయితే వాడాం. సో దానికి బదులుగా స్ట్రాంగ్ ట్యాగ్ అండ్ ఎంఫసైజ్ ట్యాగ్ని అయితే వాడతాం. సో ఇంకా నెక్స్ట్ మాట్లాడినట్టయితే, సో మీకు ఇక్కడ టైం టేకింగ్ మనకి ఈ పారాగ్రాఫ్ అనేది డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు డిఫరెంట్ పారాగ్రాఫ్స్ కావాలనుకుంటే P, ఎన్ని పారాగ్రాఫ్ మనకి కావాలనుకుంటే ఇంటూ 4. సో నాకు ఇప్పుడు 4 పారాగ్రాఫ్స్ అయితే కావాలి. సో ఎంటర్ కొట్టగానే మనకి 4 పారాగ్రాఫ్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ 4th. సారీ, fourth. కంట్రోల్-S. సో ఇక్కడ చూడొచ్చు 4 పారాగ్రాఫ్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ మనం ఈ పారాగ్రాఫ్ నుంచి నెక్స్ట్ లైన్కి పారాగ్రాఫ్ బ్రేక్ అవ్వకుండా వెళ్ళాలనుకుంటే మనం కంట్రోల్ ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్కి అయితే వచ్చేస్తాం వితౌట్ బ్రేకింగ్ ద పారాగ్రాఫ్. సో మనం అక్కడ ఏదైనా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ రాసేస్తున్నా CTRL ప్లస్ ఎంటర్, నెక్స్ట్ లైన్ without paragraph break. సో ఇది కామెంట్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, కంట్రోల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్, దట్స్ కామెంట్. సో కామెంట్ అయిపోయింది. సో ఇది మనకి వెబ్ పేజ్లో కనబడదు. అండ్ నెక్స్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అండ్ ఇది మనకి వ్యూ పేజ్ సోర్స్లో అయితే ఆ కామెంట్ అనేది కనబడుతుంది. సో మనం నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఇక్కడ నాకు ఒక లైన్ బ్రేక్ కావాలి అండ్ నేను ఇక్కడ దిస్ ఈజ్ న్యూ లైన్ అయితే టైప్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ న్యూ లైన్, కంట్రోల్-S. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను అక్కడ స్పేస్ ఇచ్చాను అండ్ బట్ ఇక్కడ మాత్రం నాకు న్యూ లైన్లో అయితే రాలేదు. సో నేను ఇంకా స్పేస్ ఇస్తాను, మళ్ళీ సేవ్ చేస్తున్నా, నాకైనా సేమ్ లైన్లోనే అయితే వచ్చింది. సో మనకి HTML అనేది ఇలా స్పేస్ గ్యాప్స్ని ఇగ్నోర్ అయితే చేస్తుంది. సో మనం దీనికోసం BR ట్యాగ్ అయితే వాడతాం. సో BR ట్యాగ్, సో మీరు ఇక్కడ అనొచ్చు ఏంటి బ్రో BR ట్యాగ్కి BR ట్యాగ్ అన్నారు కదా, మరి దానికి ఓపెనింగ్ ఎక్కడ ఉంది అండ్ ఎండింగ్ ఎక్కడ ఉందంటే అది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో దానికి ఎండింగ్ అయితే ఉండదు. సో అదే ఓపెనింగ్ అండ్ అదే క్లోజింగ్. ఇక్కడ నేను BR ట్యాగ్ ఇచ్చాను, కంట్రోల్-S.
సో ఇక్కడ చూడొచ్చు న్యూ లైన్లో అయితే మనకి టెక్స్ట్ అనేది వచ్చింది. సో మనకి ఎన్ని బ్రేక్స్ కావాలనుకుంటే అన్నీ అయితే చేసుకోవచ్చు. సో నేను దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా అండ్ కంట్రోల్-S. ఇక్కడ చూడొచ్చు మనకు అన్ని లైన్స్ అయితే గ్యాప్ వచ్చాయి. సో అది బిఆర్ ట్యాగ్ చేసే వర్క్ అనమాట. సో మనకి ఎక్కడైనా లైన్ బ్రేక్ కావాలనుకుంటే మనం బిఆర్ ట్యాగ్ని అయితే వాడతాం. అదేవిధంగా హెచ్ఆర్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. సో హెచ్ఆర్ అనేది కూడా ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఒక అండర్లైన్ అయితే ఇస్తుంది. కంట్రోల్-S. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఒక అండర్లైన్ అయితే కనబడింది. సో ఇది హెచ్ఆర్ ట్యాగ్ అయితే ఇస్తుంది. సో మనం ఎక్కడైనా వెబ్ పేజ్లో టాప్లో ఒక హెడ్డింగ్ కింద అండర్లైన్ ఇవ్వాలి అనుకుంటే సో హెచ్ఆర్ ట్యాగ్ని అయితే వాడచ్చు. సో ఈ విధంగా పారాగ్రాఫ్ అండ్ హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే మన HTMLలో వర్క్ అవుతాయి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.